హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నేనైతే ఈ న్యూ ఇయర్కి మా వారితో మటన్ కైమా తెప్పించి కీమా అయితే చేస్తున్నాను. మటన్ కీమా చాలా బాగుంటుంది. ఒక్కసారి నా స్టైల్లో అయితే చేసి చూపిస్తాను. మీరైతే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియోలకైతే వెళ్తారు. ధనియాలు, చెక్క, లవంగాలు, యానాస పువ్వు, యాలకలు, నల్ల మిరియాలు, సాజీర, జీలకర్ర అన్నీ వేయించుకోవాలి దోరగా. ఇప్పుడు ఇది మనం మసాలాలన్నీ వేయించుకున్నాం కదా, అవి అయితే మిక్సీకి అయితే వేసుకుందాము. 1 గంట పాటు నానబెట్టుకున్న జీడిపప్పు, వేయించి పెట్టుకున్న మసాలాలు, ఒక 10 రెబ్బలు వెల్లుల్లి అన్నీ మిక్సీకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ కీమాని ఇందులోకి అయితే వేసుకున్నాము. గరం మసాలా, పుదీనా తరుగు, మిర్చి తరుగు, కొత్తిమీర తరుగు. ఇప్పుడు కప్పు పెరుగు, ఫ్రెష్ ప్యాకెట్ పెరుగు అయితే తీసుకోవద్దు, తోడేసిన పెరుగే తీసుకోండి. 1 కప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ఆయిల్. ఇదైతే ఇట్లా బాగా కలుపుకోవాలి. అన్నీ కలిసేలాగా కలుపుకొని దీన్ని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు బయటైనా పెట్టుకోవచ్చు, కానీ 1 గంట మాత్రం కరెక్ట్గా నాననివ్వాలి. ఎందుకంటే ఈ మసాలాలన్నీ దీని కైమాకి బాగా పట్టుకోవాలి కాబట్టి 1 గంట ఖచ్చితంగా పక్కకైతే పెట్టాలి. నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నాను మూత పెట్టి. మటన్ కీమాకి రెడీ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన. ఇప్పుడు పులావు, చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే తీసుకోవాలి. అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, జీడిపప్పులు అయితే వేసుకోవాలి. నేనైతే మర్చిపోయినా చెప్పడం. 1 టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ పసుపు. చూడండి ఇలా మగ్గిపోయినవి, ఎర్రగా బ్రౌన్ కలర్ అయితే అయినవి. కొత్తిమీర, పుదీనా, మెంతికూర 3 కలిపి వేసుకోవాలి. 1 చిన్న కప్పు పెరుగు, మనం వేసి పెట్టుకున్న మసాలాలు, 1 టేబుల్ స్పూన్ అల్లం కొత్తిమీర, ఉప్పెడంత ఉప్పు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి మీరు, మనం పులావ్ కానీ బిర్యానీ కానీ ఏదైనా చేసినా రాళ్ళ ఉప్పు మాత్రమే వేసుకోండి, సాల్ట్ మాత్రం వేసుకోవద్దు. కడిగి పెట్టుకున్న సోనమసూరి బియ్యం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ గ్లాస్తో 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నా. ఇప్పుడు 4 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకోవాలి. నీళ్ళు వేసుకొని ఇలా కలుపుకొని మెల్లగా మూత పెట్టి ఉడికించుకుంటే పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. మంచి గుమగుమలాడిపోతుంది. ఇప్పుడైతే దీన్ని పక్కకు పెట్టేసి కీమా అయితే చేసుకుందాము. పొయ్యి మీద కడాయి పెట్టుకున్నా. నూనె చూడండి, 3 టీ స్పూన్ల నూనె అయితే వేసుకున్నాం. వేడెక్కింది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇవైతే ఖచ్చితంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. ఇదే చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. ఫ్రెష్గా అప్పటికప్పటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకునేది మాత్రమే వేసుకోవాలి ఈ కీమాలకి. చికెన్ చూడండి గుమగుమలాడుతుంది. ఉడికింది, చికెన్ అయితే ఉడుకుతుంది. చూడండి ఎంత బాగా ఇలా మగ్గాలి. ఇప్పుడు కరెక్ట్ స్టేజ్కి అయితే వచ్చేసింది. ఇప్పుడు దీనిలో కైమా అయితే వేసుకున్నాము. ఇప్పుడు కైమా అయితే వేస్తున్నాం. దీన్ని మాత్రము వాటర్ అస్సలకి వేయకూడదు. ఓన్లీ సిమ్లో పెట్టుకొని దీన్ని మగ్గించుకోవాలి. నీళ్ళు వేయద్దు. నీళ్ళు వేస్తే అసలుకి కీమా బాగా రానే రాదు. ఈ సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోవాలి. చూడండి మటన్ కీమా రెడీ అయింది. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఇట్లా నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఖచ్చితంగా నూనె పైకి తేలే వరకు ఇట్లా ఉడికించుకుంటేనే కీమా అనేది లోపల దాకా బాగా ఉడుకుతుంది. లేకపోతే పచ్చివాసన వస్తుందండి. సిమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించుకోవాలి. వాటర్ అస్సలకే వేయకూడదు. ఈసారి న్యూ ఇయర్కి మా ఇంట్లో పులావ్, మటన్ కీమా, చికెన్, పాయసం.
చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చాయి. ఇది మటన్ కీమా అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పగా ట్రై చేయండి. ఓకే బాయ్. మళ్ళా మటన్ కీమా పులావ్ సూపర్ కాంబినేషన్ అండి. ఒక్కసారి మీరు కూడా మటన్ కీమా పులావ్ ట్రై చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది మీకు.